డియర్ సెమిస్టర్ 2 స్టూడెంట్స్, మనకి యూనిట్ 3లో స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నో ఈవినింగ్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ గారి యొక్క పోయిటరీని ఇవ్వడం జరిగింది. దాని యొక్క సమ్మరీని ఇప్పుడు మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాబర్ట్ ఫ్రాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అమెరికన్ పోయిట్స్. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నో ఈవినింగ్ ఈజ్ రాబర్ట్ ఫ్రాస్ట్ మోస్ట్ పాపులర్ పోయమ్. ఈయన గొప్ప అమెరికన్ రచయిత. అలాగే ఈయన స్నోవీ ఈవినింగ్, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోవీ ఈవినింగ్ని ఒక పాపులర్ పోయం అన్నమాట. ఇట్ ప్రజెంట్స్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద మ్యాన్స్ లవ్ ఆఫ్ బ్యూటీ అండ్ సెన్స్ ఆఫ్ బ్యూటీ అండ్ రిమైండ్స్ ఆఫ్ అవర్ డ్యూటీస్. మనకి ఏం తెలియచేస్తుంది ఈ పోయం అంటే, మనిషి యొక్క సంఘర్షణ, లవ్ ఆఫ్ బ్యూటీ అంటే మనకి ఎవరినైనా ప్రకృతిని ఆరాధించేటటువంటి, సౌందర్యాన్ని ఆరాధించేటటువంటి ఇంధనము. అలాగే మనకి చేయవలసినటువంటి సెన్స్ పనుల యొక్క డ్యూటీ, ఏ పనులు అయితే మనం విధులు నిర్వర్తించాలో వాటన్నిటినీ కూడా మనకి ఈ రెండింటి మధ్యన జరిగేటటువంటి సంఘర్షణని తెలియజేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక అందమైన దాన్ని చూసినప్పుడు నేచర్లో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో, మన చేయవలసినటువంటి విధులు ఏ విధంగా గుర్తొస్తూ ఉంటాయి దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు అని చెప్పి. ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఈజ్ మెస్మరైజింగ్. నేచర్ యొక్క బ్యూటీ ఏదైతే ఉందో అది మనల్ని మంత్రముగ్ధులను చేసేలా ఉంటుంది. బట్ మ్యాన్ కెనాట్ ఎంజాయ్ హిజ్ టైమ్ అవే ఫ్రమ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అయితే తను నేచర్ యొక్క బ్యూటీని మనిషి ఎప్పుడు కూడా తను యొక్క డ్యూటీ నుంచి దూరంగా పెట్టి నేచర్ని తను ఉండలేడు. తనకి ఒక పార్ట్ అండ్ పార్సల్గా తన యొక్క లైఫ్లో డ్యూటీస్తో పాటు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీ హ్యాజ్ టు పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీస్ అండ్ హీ హ్యాజ్ టు కంటిన్యూ ద జర్నీ ఆఫ్ లైఫ్. తన విధులని ఓన్లీ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అలా ఉండిపోవడం కాకుండా, తన యొక్క లైఫ్లో చేయవలసినటువంటి డ్యూటీలన్నింటినీ చేస్తూ తను ఈ యొక్క అందాన్ని కూడా తను ఎంజాయ్ చేయాలి తన జీవితం యొక్క జర్నీలో అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఏ డార్క్ అండ్ క్వైట్ వింటర్ ఈవినింగ్ అండ్ ఇట్ ఈస్ స్నోవింగ్. ఆ రోజు బాగా చీకటి పడినటువంటి శీతాకాలంలో ఈవినింగ్ టైంట అది ఎలా ఉంది, బాగా మంచు కురుస్తూ ఉంది. ఆల్ ద ఫారెస్ట్స్ అండ్ ద ఫీల్డ్స్ ఆర్ కవర్డ్ విత్ స్నో. మొత్తం అక్కడ ఉండేటటువంటి అడవులు లేకపోతే పొలాలు అంతా కూడా మొత్తం మైదానాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. ద పోయిట్ హూ రిసైట్స్ ద పోయమ్ రైడ్స్ ది హార్స్ టు ద డెస్టినేషన్. ఎవరైతే ఈ పోయంని చెప్తూ ఉన్నారో ఆయన ఒక హార్స్ని రైడ్ చేసుకుంటూ తను వెళ్ళవలసినటువంటి చోటుకి వెళ్ళబోతూ ఉన్నారు. విచ్ ఈజ్ బ్యూటిఫుల్ డార్క్ అండ్ రగ్డ్. మరి ఆ వే ఎలా ఉంది? చాలా అందంగా ఉంది, చీకటిగా ఉంది, చాలా కఠినమైనటువంటి తోలా ఉంది. He was quite fascinated, strongly attracted and interested by the enchanting scene of the snow-covered forest in the dark of the evening. అయితే ఇక్కడ ఉండేటటువంటి అట్రాక్ట్ అయినటువంటి, ఏదైతే ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ యొక్క ఎన్చాంటింగ్ సీన్స్ అంటే మంత్రముగ్ధం చేసేటటువంటి ఈ సీన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్నోతో కవర్ చేయబడినటువంటి ఫారెస్ట్, అంటే మంచుతో నిండినటువంటి ఫారెస్ట్. అది అన్నిటికంటే చీకటి అయినటువంటి ఈవినింగ్. హూ ఎవర్ దే ఆర్ హీ నోస్ వేర్ హిజ్ హార్స్ ఈజ్ ఇన్ ద టౌన్. మరి ఎవరికైనా తెలుస్తుంది వాళ్ళ యొక్క హార్స్ ఈ టౌన్లో ఎక్కడుంది అని చెప్పి అడిగితే కనుక, ద ఓనర్ ఆఫ్ ద ఫారెస్ట్ డిడ్ నాట్ నో దట్ ద పోయిట్ హ్యాడ్ స్టాప్డ్ దేర్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద స్నోవీ ఫారెస్ట్. కానీ ఫారెస్ట్ యొక్క ఓనర్కి తెలియదట ఏమని, ఇక్కడ పోయిట్ ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ యొక్క బ్యూటీని చూసి అక్కడ ఎంజాయ్ చేయడానికి అక్కడ ఆగిపోయి ఉన్నారు అని చెప్పి. హీ క్యాప్చర్స్ ఏ వండర్ఫుల్ మూమెంట్ ఆఫ్ ప్యూర్ జాయ్ అండ్ అన్న ఎస్టాటిక్ ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్ మూమెంట్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అయితే ఇక్కడ తను ఏం క్యాప్చర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక అద్భుతమైనటువంటి ఒక మూమెంట్ని చూస్తున్నారు. అది కూడా అది ప్యూర్ అయినటువంటి ఆనందం. తన యొక్క ఫీలింగులు అయితే తన యొక్క ఎక్స్ప్రెసింగ్ హ్యాపీనెస్ ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్ అంతా కూడా ప్రతిబింబిస్తూ ఉంది నేచర్లో. అంత అందంగా ఉంది ఆ నేచరు. హిజ్ హార్స్ ఫీల్స్ స్ట్రేంజ్ స్టాపింగ్ దేర్ వితౌట్ ఏ ఫార్మ్ హౌస్ నియర్ బై. ఏంటి ఇక్కడ ఆగారు, ఎటువంటి ఫామ్ హౌస్ లేదు కదా, ఎందుకు ఆగిపోయారు అని చెప్పి దానికి కూడా వింతగా అనిపిస్తోంది. మోర్ ఓవర్ ద నేరేటర్ ఈజ్ ఇన్ ద డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ద ఇయర్ బిట్వీన్ ద వుడ్స్ అండ్ ద స్నో కవర్డ్ బై లేక్.
ఇంతకీ ఎక్కడ ఆగారట ఈ డైరెక్టరు మన రచయిత గారు? డార్కెస్ట్ ఈవినింగ్, బాగా చీకటి పడినటువంటి సాయంత్రం, ఒక వుడ్స్ అంటే ఫారెస్ట్ అనే అర్థం. అయితే ఇక్కడ ఉండేటటువంటి వుడ్స్ మధ్యన అలాగే స్నో కవర్ అయినటువంటి ఒక సరస్సు దగ్గర ఉన్నారట. అంటే ఒక్కొక్కసారి నీరు కూడా గడ్డ కట్టేస్తుంది మంచు పడడం వలన. ద హార్స్ జింగిల్ ఇట్స్ నెక్ బెల్స్ టు ఆస్క్ ఇట్స్ ఓనర్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ గోన్ రాంగ్. ఏంటి, ఎందుకు ఆగారు అని చెప్పి హార్స్ అడుగుతుందట. ఏ విధంగా అడుగుతుంది? తన మెడలో ఉండేటటువంటి గంటల్ని శబ్దం చేస్తూ అది మెడ ఊపుతూ అడుగుతుందట. ద ఓన్లీ సౌండ్ ద poet hears is the light breeze and the థిక్ ఫాలింగ్ స్నో. మరి ఏ సౌండ్ వినపడుతుందట పోయిట్ గారికి? ఇక్కడ ఇక్కడ వినేటటువంటి సౌండ్ అయితే ఏముందట? లైట్ బ్రీజ్ అంటే విండ్ అని, తేలిగ్గా వీసేటటువంటి గాలి, చల్లగాలి, అలాగే పడుతూ ఉన్నటువంటి స్నో, మంచు, ఈ రెండే వినిపిస్తున్నాయి. మాటిక శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ద స్నో కవర్డ్ వ్యాలీస్ అండ్ ద ఫారెస్ట్ అండ్ వెరీ చార్మింగ్ అండ్ హీ వాంట్స్ టు ఎంజాయ్ ద లవ్లీ సీనరీ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఇక్కడ స్నో ఎంతగా కవర్ చేసిందంటే అక్కడ ఉండేటటువంటి లోయలు అలాగే అడవులు చూడడానికి చాలా చార్మింగ్గా ఉంది. హీ వాంట్స్ టు అంతని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఈ సన్రీని. ఎంతసేపు ఉండాలని అనుకుంటే అంతసేపు, ఇంకా ఎక్కువసేపు దాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి. ద బ్యూటీ ఆఫ్ ద ఫారెస్ట్ irresistibly tempts his to stop his journey and immerse himself in the delights of the natural charm. అక్కడ ఉండేటటువంటి ఆ అందం ఏదైతే ఉందో అతన్ని అక్కడ ఉండేటటువంటి అందానికి టెంప్ట్ అయిపోయి ఇంకా ఆపుకోలేక తన యొక్క ఆనందాన్ని, ఆ జర్నీని ఆఫ్ చేసేసి తన అంతటా తను అక్కడ ఉండిపోయి ఆ నేచర్ యొక్క చామ్ని మొత్తం తను చూడాలి, అంతగా ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకునేలాగా అక్కడ ఉండిపోయారట. బట్ ద పోయిట్ ఈజ్ బ్రాట్ బ్యాక్ టు రియాలిటీ బై ద సౌండ్స్ ఆఫ్ హిజ్ హౌస్ నెక్ బెల్స్. కానీ అక్కడే అలాగా మంత్రభక్తిమై ఉండిపోయేటంతగా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడైతే హార్స్ తన యొక్క నెక్ బెల్స్ని సౌండ్ చేసిందో అప్పటికి వచ్చారట. ఓహో, నాకు వేరే డ్యూటీస్ కూడా ఉన్నాయి లైఫ్ అనేటటువంటి జర్నీలో, నాకు ఉండేటటువంటి ఓన్లీ ప్రకృతిని ఎంజాయ్ చేయడమే కాదు అని చెప్పి గుర్తు వచ్చిందట. ద సౌండ్స్ ఆఫ్ బెల్స్ రిమైండ్స్ హిమ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైతే బెల్స్ ఇక్కడ సౌండ్స్ వినిపించినాయో తన యొక్క డ్యూటీస్, విధుల్ని, తన యొక్క బాధ్యతల్ని అన్నిటినీ బెల్స్ గుర్చేసినాయి అని చెప్పి ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ గారు చెప్పడం అనేది జరిగింది.